ఈ ముళ్ళ కంచెల మీదకి వెళ్ళి దురుక్కుంటూ వచ్చిన, ట్యాంక్ బండి మీదకి చేరుకున్నా, నా ఒంటి మీద ఉన్న ప్యాంట్ తిప్పి కిందున్న వాళ్ళందరినీ పైకి గుంజిన. ఇవాళ నేను ట్యాంక్ బండి మీద ఉన్నా అని చెప్పడానికి ఫోన్ చేసిన అన్న. అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇవాళ లేరు. అనేక విగ్రహాలను నిమజ్జనం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ తెలంగాణ చరిత్రలో లేరు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి లేడు, వేణుగోపాల్ రెడ్డి లేడు, అనేక మంది ఉద్యమకారులు వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ తెలంగాణలో లేరు. వాళ్ళు మిగిలిందల్లా ఎవరు అంటే వాళ్ళొక్కరు ఒక కుటుంబం మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడి, వాళ్ళు మాత్రమే ఇవాళ తెలంగాణ వ్యాపితంగా అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధిలో వాటా పంచుకొని తిన్నారు. కానీ జయశంకర్ గారు కోరినట్టు తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధిలో అందరికీ వాటా దక్కాలి అని జయశంకర్ సార్ చెప్పిన విషయాన్ని కూడా మర్చిపోయింది. మనకు వాటా దక్కాలి, మనకు కూడా ముద్ద దక్కాలి తెలంగాణ అభివృద్ధిలో అని విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయింది. జయశంకర్ సార్ చెప్పిన ముచ్చటను కూడా యాది మర్చి అది జరిగినటువంటి 10 ఏళ్ల కాలం. ఇవాళ మనందరికీ కూడా ఒక ఉత్సాహం ఏమొస్తున్నదంటే సరిగ్గా మన చరిత్ర మనకు గుర్తుకొచ్చింది. రావి శాస్త్రి కథడ చీమకు తన చరిత్ర తాను మర్చిపోతుంది. నేనెవరిని అని అనుకుంటుంది, గుర్తుంటుంది. నేనెవరు ఇంతకు అని. లాస్ట్కి ఒక ఆయన చెప్తాడు నువ్వు చీమవు అని. ఓహో నేను ఇది కదా అని గుర్తుకొచ్చి ఒక సోయితో ఉత్తేజంతో ఆ చీమ తన జీవన ప్రయాణంలో ఇక ముందుకు సాగుతుంది. ఇవాళ మనకు కూడా సడన్గా ఏం గుర్తుకొచ్చిందంటే మేము తెలంగాణ ఉద్యమకారులను గుర్తుకొచ్చింది. మేము తెలంగాణ ఉద్యమకారులను గుర్తుకొస్తే దాని అర్థమైంది టెంట్ చేసి రోడ్ల మీద కూర్చొని వంట వర్క్ చేసి రైళ్లను ఆపి బస్సులను ఆపి ప్రభుత్వాన్ని స్తంభింపజేసి చీఫ్ మినిస్టర్ కార్యాలయం కూడా నడవకుండా చేసినటువంటి వాళ్ళ మనము అనేటువంటి విషయం ద్వారా మనం గుర్తుకొస్తుంది. ట్యాంకు బండ మీద నిషేధాజ్ఞలు పెట్టి హైదరాబాద్కి ఎట్లా వస్తారో చూస్తా అని జనమే చేయుడు కదా, పాములతో నీకు ప్రమాదం ఉందంటే పాములన్నింటిని చావటానికి ఆయన సర్పయాగం చేశారు. అట్లా హైదరాబాద్కు మనం ఎవరు రావద్దని చుట్టూ బ్యారికేడ్లు పెడితే కూడా మనం దురుక్కుంటూ వచ్చినాం. మనం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీదకి చేరుకున్నాం. లక్షల మంది ట్యాంక్ బండ్ మీదకి చేరుకొని ఆనాటి మిలియన్ మార్చును విజయవంతం చేసిందనే విషయం ఇవాళ మనం గుర్తుకొస్తుంది. సకల జనుల సమ్మె చేసింది మనమే, మర్చిపోవద్దు. ఇవాళ మనం సకల జనుల సమ్మె సందర్భంగా అనేక మంది సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఒక సందర్భంలో మొత్తంగా చిత్తు కాగితాలు అమ్ముకునేటోళ్ళు దీక్ష చేశారు. ఆ రోజు దురదృష్టానికి ఏ ఒక్క స్పీకర్ రాలేదు, వాళ్ళే కూర్చున్నారు. కొంచెం పులిహోర చేసి తెచ్చుకున్నారు, మధ్యాహ్నం దాకా జై తెలంగాణ అనుకుంటా కూర్చున్నారు. మళ్ళా కాసేపు భోజనం చేసి మళ్ళీ జై తెలంగాణ అనుకుంటా సాయంత్రం దాకా కూర్చున్నారు. వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించారు. ప్రతి వర్గం కూడా ఒక పాత్ర నిర్వహిస్తే పాల్గొంటే ఆ రోజు సకల జనుల సమ్మె అనేది జరిగింది. మిలియన్ మార్చులో ఆటంకాలు సృష్టిస్తే ఆఖరికి మనం పర్మిషన్ తెచ్చుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ చేరుకున్న నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా వంతు పాత్ర నిర్వహించిన అని చూపించుకోవడానికి హైదరాబాద్ దాకా బయలుదేరి వచ్చాను. నాకు ఒక ఆయన ఆ రోజు కార్యక్రమంలో కనబడి జొన్న రొట్టె ఎల్లిపాయ కారం కూడా తెచ్చుకున్న సార్ ఉండటానికే వచ్చిన ఇక్కడ అని నాకు చూపించి. మర్చిపోతాం ఇవన్నీ, మర్చిపోయే విషయాలు కావు. కానీ 10 సంవత్సరాల కాలం పాటు మన చరిత్రను తొక్కిపెట్టింది. ఉద్యమకారులుగా మనకున్న అస్తిత్వాన్ని తొక్కిపెట్టింది. అభివృద్ధిని చేస్తున్నాం, ఎవరు అడ్డం పడ్డా మాట్లాడినా మీరు తెలంగాణకు అడ్డం పడ్డట్టే అని ప్రకటించి మన మీద వేధింపులు గురి చేశారు. మనందరినీ వేధింపులకు గురి చేయటం మాత్రమే కాదు, చివరాఖరికి ఏమన్నారంటే ఆ అభివృద్ధి పేరుతో తాము తమ కుటుంబం దావపడ్డ తప్పదని మనకి ఎవరికి కూడా జరగవలసిన మేలు వీసమెత్తు మేలు కూడా జరగలేదు. ఇంత దుర్మార్గం ఒక 10 సంవత్సరాల పాటు మన అస్తిత్వాన్ని అణచివేయటానికి జరిగితే
ఇవాళ మొట్టమొదటిసారి మనం మన అస్తిత్వాన్ని ధైర్యంగా ప్రకటించుకోవటానికి ఇవాళ సికింద్రాబాద్లో ఈ హాలుకు చేరుకోవటం అంటే మామూలు విషయం. 10 సంవత్సరాల అణచివేత తర్వాత ధైర్యంగా లేచి నిలబడి మేము ఉద్యమకారులమని ఒక బోర్డు పెట్టి మనం ఇవాళ ధైర్యంగా కార్యక్రమాలు చేసుకుంటాం. నేను ఉద్యమకారుణ్ణి, నేను తెలంగాణ తెచ్చినా అని ఇవాళ ధైర్యంగా మనం ప్రకటిస్తున్నాం. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ చరిత్ర గుర్తుకొస్తే చాలా గుర్తుకొస్తాయి. ఏం గుర్తుకొస్తుందంటే మనందరి వల్ల తెలంగాణ ఏర్పడింది, కొద్ది మంది వల్ల కాదు. ఆ కొద్ది మంది భుజించటం కోసం, ఆ కొద్ది మంది అభివృద్ధి కోసం మనం తెలంగాణ తీసుకురాలి. మన అందరికీ మేలు జరగాలని మనం తెలంగాణకు కొట్లాడి తెచ్చుకున్నాం. అందరికి ఉద్యోగాలు ఉంటాయి, అందరికీ బతుకుదరు ఉంటుంది, అందరూ ఇజ్జత్తో బతుకుతారని చెప్పి కొట్లాడినాం. పిల్లలైతే బలిదానాలు చేసి తెలంగాణను సాధించి పెట్టారు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. వేగంగా వచ్చే ట్రైన్కి ఎదురుగా పోవటం ఎవరితో అన్నా సాధ్యమా? ఊహించటం కూడా మనకు కుదరదు. కానీ వేగంగా వచ్చే రైలుకు వ్యతిరేకంగా పరిగెత్తి ఆ రైలు కింద పడి చనిపోవటం అంటే మామూలు విషయమా? ఢిల్లీ దాకా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవటం అంటే అది మామూలు విషయమా? ఉట్టి కిరోసిన్ పెట్రోల్ పోసుకుంటే సస్తనో సావనో అనే భయానికి పెట్రోల్ తాగి నిప్పంటించుకున్నటువంటి పిల్లలు అంటే అది మామూలు విషయమా? తల్లిదండ్రులు అందరూ కూడా బొడ్రాయి దాటితే కూడా అమ్మంటాం. కానీ ఇదేం విచిత్రమో ఈ పిల్లలు ఒళ్ళంతా భగభగమండి నా కొరకాసులాగా మారినా వాళ్ళు జై తెలంగాణ అన్నారు తప్ప మా పేరు తల్లలేదు. ఈ త్యాగాలు ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నాం, ఈ పోరాటాలను ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ పోరాటాలను గుర్తు చేసుకోవటం అంటే అర్థం రేపటి తెలంగాణ ఎవరిది? ఒక కుటుంబాలది కాదు. రేపటి తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ ప్రజలది, తెలంగాణ వాదులది, తెలంగాణ అమరవీరులది గుర్తు చేయడానికి మనం ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మాకు కూడా న్యాయం జరగాలి, మాకు కూడా అభివృద్ధిలో వాటా దక్కాలి, మాకు కూడా కొనుగోలు దొరకాలి, మా జీవితం కూడా సుఖంగా సాగాలి, మేము కూడా ఇజ్జత్తో బతికే అవకాశం ఉండాలి అని మనం ఇవాళ మాట్లాడుకోవటానికి ఈ ప్రకటన చేస్తాం. కానీ ఈ ప్రకటన చేయడానికి మనకు 10 సంవత్సరాలు పట్టింది. కొట్లాడినాం, పోరాటం చేసినాం, అన్ని చేసినాం. కానీ 10 సంవత్సరాలు ధైర్యం చేసి మాట అనలేకపోయినాం. ఇవాళ అంటున్నాం మేము ఉద్యమకారులం, ఇది మేము తెచ్చిన తెలంగాణ, ఇది మా తెలంగాణ అని చెప్పి ఇవాళ మనం ప్రకటిస్తున్నాం. ఇది ధైర్యంతో ఇవాళ మనం ఒక జెండా ఎగరవేస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. ఈ జెండా ఎగరవేసినటువంటి మనం ఇవాళ చేయవలసింది ఏంటంటే ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మనం అంటూ పాత్ర పోషించాం. నిరంకుశ పాలనను అంతమొందించినాం, తెలంగాణను విముక్తి చేసినాం, ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి విముక్తి సాధించినాం. నువ్వు రావచ్చు పోవచ్చు కానీ సెక్రటేరియట్లో నా చక్రం దిక్కుట కుదరదు అని చెప్పి వాళ్ళ పెత్తనాన్ని మనం కిందికి దించినాం. తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక కుటుంబం పెత్తనం కొనసాగిస్తే ఆ పెత్తనాన్ని కూడా మనం కిందికి దించినాం. ఇవాళ తెలంగాణలో మనం కొంత స్వేచ్ఛగా బతికే వాతావరణం అనేది ఏర్పడ్డది. ఈ వాతావరణంలో ఇవాళ తెలంగాణ అభివృద్ధి అనేది అందరి కోసం జరగాలి, అందరికీ మేలు జరగాలి అని మనం ఇవాళ ప్రకటించడానికి ఇవాళ అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చినాం. తప్పనిసరిగా అందరికీ గుర్తింపు దొరకాలి, అందరికీ గుర్తింపు దొరకాలి. మీరు కమిటీ వేస్తారో ఎట్లా చేస్తారో మొత్తానికి అయితే మనం ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అందరికీ ఒక గుర్తింపు దొరకాలి. ఆ గుర్తింపు కల్పించడానికి ఒక ప్రయత్నం చేయాలి. కేసులు ఉన్నోళ్ళేనా, కేసులు లేనోళ్ళు ఎట్లా అనే ప్రశ్న కూడా వస్తున్నది. మీరు గుర్తుపెట్టుకోండి, కేసులు ఉన్నోళ్ళు అనే మాటను మనం ఇప్పుడు తీసేయమని అడగద్దు. కేసులు అంటే రకరకాల కేసులు ఉంటాయి. నిజంగానే ఎఫ్ఐఆర్ జోడించి జైలుకు పంపిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఏం జైలుకు పోలేదు, కానీ పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొట్టమొదటి స్థానంలో జైలుకు పోయిన వాళ్ళు ఉంటారు. రెండో స్థానంలో ఎవరు ఉంటారు? కేసు ఇక్కడ పెట్టింది కానీ జైలుకు పంపలేదు, కోర్టుల చుట్టూ తిప్పింది. మూడో స్థానంలో ఎవరు ఉంటారు? ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళా మనల్ని పంపించారు తెల్లవారి. మనం మిలియన్ మార్కులు పోవద్దని, మనం సాగరహారంలో పాల్గొనొద్దని, సకల న్యాయ సమ్మె చేయొద్దని చెప్పి 151 కింద అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేసి తెల్లవారి వదిలిపెట్టిండు కదా.
ఆ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కేసుల్లో ఎక్కినట్టే లెక్క. పోలీస్ స్టేషన్లో మనం కూడా పోయినాం, మన ఫోటో కూడా వచ్చింది. కానీ ఉద్యోగం చేసుకుంటున్నా కదా, రేపు పరీక్ష ఉన్నది కదా, కేసు ఉంటే ఏమి ఇబ్బంది అవుతుందో అని భయానికి పేరు చెప్పని వాళ్ళు ఉన్నారు, కానీ ఫోటోలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇట్లా ఉన్నట్టే లేదు. ఇవన్నీ కూడా మనం విశదీకరించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమకారుల లిస్టులో ఉంటారు. వాళ్ళందరినీ గుర్తించాలి. ఏమీ లేవు, రోజు వచ్చేది ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని శుభ్రం చేసి, టెంటును శుభ్రం చేసి, నీళ్లు పెట్టి, దండలు తెచ్చి, కూర్చుంటే వాళ్ళందరికీ మాల వేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్న పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా తీసుకోవాలి. ఉన్నారని ఇవాళ అనుకోవద్దు. అవన్నీ కూడా మనం ఇవాళ చర్చించవలసిన అవసరం లేదు. రేపు చర్చ మొదలైనప్పుడు ఎవరో ఉద్యమకారులని చెప్పడానికి మన దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది, చాలా ఆధారాలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పవలసిన అన్ని విషయాలు కూడా మనం చెప్తాం. ఇది మొదటి భాగం. రెండవ భాగము, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, నలిగిపోయినారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏమేమి కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పటికే ప్లాట్ ఇస్తామని ప్రకటన చేసిందో అది అమలవుతుంది. అది కాకుండా ఏం కావలసి ఉంటుంది అనేది మనం ఆలోచించుకొని ఏమైనా సూచనలు చేయవలసి ఉంటే చేద్దాం. అమరవీరుల కుటుంబాలకు పైసలు ఇచ్చినాం కదని చేతులు దొరుకుతుంటున్నారు. కానీ 2-3 విషయాలు మనం చెప్పాలి. మొదటిది ఏంటంటే 10 లక్షలు ఇస్తే బిడ్డ పెళ్లి చేసేది. నౌకరైతే ఒక కొడుకు పోయి బతుకుతున్నాడు. కానీ తల్లిదండ్రుల కోసం ఇవాళ ఆధారం మాత్రం లేదు. వాళ్ళకు పింఛన్ ఇవ్వటం చాలా అవసరం. అది కూడా మనం ఇవాళ అడుగుతున్నాం. రెండోది ఏంటంటే ఆత్మహత్య యత్నం చేసి బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళని ఆదుకోవటానికి కూడా గవర్నమెంట్ మనకు సహాయం అర్థించాలి. అది మనం గట్టిగా అడగాలి. కొంతమంది ఆత్మహత్య చేసుకోలేదు కానీ షాక్తో మరణించారు, గుండెపోటుతో మరణించారు, ఒత్తిడిని తట్టుకోలేక ఆవేదన గురై, టీవీ చూసి తట్టుకోలేక ఆవేదన గురై మరణించారు. వాళ్ళకు కూడా సహాయం చేయమని ఇవాళ మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అన్ని విధాలుగా అందరినీ ఆదుకోమని చెప్పి మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇదేమంతా పెద్ద భారంతో కూడిన విషయమే కాదు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి మనకు గుర్తింపునైతే ఇచ్చింది. జూన్ 2 కార్యక్రమం మీరు కూడా రండి, పాల్గొనండి, మీరు కూడా వీక్షించండి అని పిలవటం జరిగింది. ఒక అడుగు ముందు పడింది. మనకందరితో కాదు, మన సంతృప్తి ప్రయాణం ఇంకా ఉంది. ఆ ప్రయాణం అంతా కూడా పూర్తి చేయాలనే ఉత్సాహంతో వాళ్ళు ఉన్నాం కాబట్టి అందరం కలిసి తప్పకుండా మన ప్రయత్నాన్ని కూడా మనం కొనసాగిద్దాం. నా వంతుగా ప్రభుత్వం దృష్టికి విషయాలన్నీ తీసుకుపోవటానికి, న్యాయాన్ని సాధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక మాట నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. నిర్ణయాలు కేంద్రీకృతమయ్యాయి కానీ ఆచరణ కేంద్రీకృతం కాలేదు. ఆచరణ ఎక్కడికక్కడ లోకల్ కమిటీలు తమ పరిస్థితులను బట్టి తాము తీసుకొని ఆ ఉద్యమ కార్యాచరణను వాళ్ళు ఆచరించారు. కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత, ఒక వైవిధ్యత ఉంది. ఏ ప్రాంతం వాళ్ళు అక్కడికక్కడ తమ ఉద్యమ చరిత్రను రికార్డు చేసే ప్రయత్నం చేయాలి. రికార్డు చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సుల్తానాబాద్లో ఒక రకంగా జరిగింది, గోదావరిఖంలో ఒక రకమైన ఆందోళన, మంచిర్యాలలో ఒక రకంగా జరిగింది, సిద్దిపేటలో ఒక రకంగా అయింది, బోధనలో ఒక రకమైన ఆందోళన జరిగింది. ప్రతి దగ్గర కూడా ఎక్కడికక్కడ మొత్తం మహబూబ్ నగర్లో ఒక రకమైన ఆందోళన కార్యక్రమాలు, నల్లగొండలో ఒక రకమైన ఉద్యమాలు, ఖమ్మం కూడా ఆందోళనలో వెలిగిపోలేదు. చాలా పెద్ద ఎత్తున ఖమ్మంలో కూడా ఆందోళన, రంగారెడ్డి జిల్లా ముఖద్వారంగా హైదరాబాద్ ఉంది, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో ఉన్నారు. వికారాబాద్ జిల్లా ఇందులో చాలా ఉధృతమైన పాత్ర, మెదక్ జిల్లా మెతుకు సీమ వాళ్ళ పోరాటాలు మనం ఇందులో తక్కువ చేయడానికి లేదు. ప్రతి దగ్గర జనగామ, మహబాదు, భువనగిరి ప్రతిదీ కూడా తన పాత్ర. ఇప్పుడు మనం వరంగల్ నేను తక్కువ చేస్తాను, వరంగల్, కరీంనగర్, వరంగల్
జగిత్యాల, భూపాలపల్లి జిల్లా, ప్రతిదీ అన్ని జిల్లాల సమస్త అన్ని ప్రాంతాలు, తెలంగాణలోని అన్ని ప్రాంతాలు కూడా దీంట్లో పాల్గొంటాయి. ఒకరు రైలు ఆపితే, ఒకరు బొగ్గుగల్లో ఉత్పత్తి ఆపితే, ఒకరు ఆఫీసుల్లో పనిచేయకుండా చేస్తే, ఒకరు ఆంధ్ర బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకొని తెలంగాణ రాకుండా నిర్వహిస్తే ఎక్కడిది మామూలు విషయమా? వరంగల్లోనైతే రోడ్ల మీద నడిచే స్థలమే లేకుండే, జనమంతా రోడ్ల మీదనే తిరిగింది. అంత ఉధృతంగా ఒక ఉద్యమం జరిగినప్పుడు మనం ఇంతమంది పాల్గొనడం, ఇవాళ మనం ఈ చరిత్రను రాసుకుంటామా లేదా? మీ అందరికీ కూడా రాసుకోవాలి. నా గొప్పతనాన్ని నేను మర్చిపోతే ఎట్లనండి? వాళ్ళు ఇచ్చే గుర్తింపు తర్వాత మనం మన గుర్తింపును చాటుకుంటున్నామా లేదా అనేది మనందరి బాధ్యత. ఏ ప్రాంతం వాళ్ళు అక్కడ, ఏ జిల్లా వాళ్ళు అక్కడ, ఏ గని వాళ్ళు అక్కడ తమ చరిత్రను రాయాలి, ఏ ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ తమ చరిత్రను రాయాలి, ఆ పోరాట చరిత్రను రికార్డ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన పోరాటాన్ని, ఉద్యోగస్తులు వాళ్ళు చేసిన పోరాటాన్ని, ఉపాధ్యాయులు వాళ్ళు చేసిన పోరాటాన్ని మనం మర్చిపోతున్నాం. అయ్యగారులు కూడా పోరాటమే చేసిండ్రు. పొద్దున పూజ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టాక దినమంతా వాళ్ళు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. కానీ ఈ సమ్మెను మనం రాసుకుంటలేదు. మనం మంది నుంచి గుర్తింపును కోరుతున్నాం. మనల్ని మనం గుర్తించుకునే ప్రయత్నం, మన పోరాటాన్ని రికార్డ్ చేసే ప్రయత్నం మనం చేయటం లేదు. ఆ పోరాటాలను రికార్డ్ చేయాలి. మహిళలు చాలా కొట్లాడి ఒక పాత్రను తీసుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. ఆ మహిళల పాత్ర చాలా చోట్ల చెప్పేది. కొట్లాటలో మేము లేమా, ఆకాశంలో మేము సగభాగం, స్టేజ్ మీద కూడా మేము సగం ఉంటామని కొట్లాడి స్థానం తీసుకొని ఒక పోరాటాన్ని నడిపినటువంటి ప్రతి పాత్ర కూడా, అది అన్ని మతాల వాళ్ళు కూడా ఒక పాత్ర పోషించారు. అన్నింటినీ కూడా రికార్డ్ చేయాలి. ఆ రికార్డు చేయవలసిన బాధ్యత మనది. ఆ రికార్డు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటారని నేను ఆశిస్తూ, మీరు సిద్ధమైన మీ రికార్డు రాయాలి. నీ పోరాటాన్ని నువ్వు రాయి, నీ గుంపు పోరాటాన్ని, మీ జేఏసీ పోరాటాన్ని, మీ ఊరి పోరాటాన్ని, మీరు చేసిన వర్గం పోరాటాన్ని ప్రతిదీ రాయాలి. నేతలను మొగ్గాలు పట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చిండ్రు, రాయాలి. రోడ్డు మీదనే ఆరబెట్టి కుండలు తయారు చేసిండ్రు, రాయాలి. రైతులు నాట్లు వేసిండ్రు, పశువులను పట్టుకొని వచ్చి వల్ల కుర్మలందరూ కూడా రోడ్ల మీద వచ్చి కూర్చున్నారు. రోడ్డు మీదనే గంటలు కొట్టుకుంటే నిలబడ్డేటువంటి సందర్భం. ఇక కళాకారుల పాత్ర అయితే మనం చెప్పడానికి వీల్లేదు. తెల్లందాకా పాటలు పాడి ప్రజలందరినీ జాగృతం చేసిన పాత్ర వాళ్ళది. జర్నలిస్టులు వాళ్ళ చరిత్రను రికార్డ్ చేయడానికి చేసిన కృషి తక్కువది కాదు. ఇవాళ మీ అందరినీ కోరేది ఏంటంటే ఆ చరిత్రను మొట్టమొదట మనని మనం రికార్డ్ చేసుకోవాలి, రాయాలి. చిన్నది 10 పేజీలు కానీ 20 పేజీలు కానీ మన చరిత్ర మనం ఒక పుస్తకంగా తీవాలని మీ అందరినీ కోరుతూ, ఇది మనతో సాధ్యమవుతుంది. మన ఉద్యమ చరిత్రను మనం రికార్డ్ చేసుకుందాం, మనం నిలబెట్టుకుందాం, మనం ఖచ్చితంగా ఒక గుర్తింపును సాధించుకుందాం. మనల్ని మనం గుర్తించుకుంటే మళ్ళీ కూడా మనల్ని గుర్తిస్తాము. ఆ గుర్తించాలని చెప్పి మీ చరిత్రను మీరు రికార్డ్ చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు నాకు ఆలస్యమైంది. ఎందుకంటే చాలా జిల్లాల నుంచి వచ్చి ఆఫీస్లో కూర్చున్నారు. ఆ సమస్య ఒక చెప్పిపోదామని కూర్చుంటే ఒకటొకటి వచ్చే వరకు నాకు లేట్ అయింది. ఇక లాస్ట్కు సెక్రటేరియట్లో అందరినీ వదిలిపెట్టి ఇక్కడి దాకా పరిగెత్తుకుని వచ్చే వరకు కొంత ఆలస్యమైంది. క్షమించవలసిందిగా కోరుతూ మరొక సందర్భంలో ఆలస్యం కాకుండా అశాంతము కూర్చుంటానని హామీ ఇస్తూ ఇంత ఘనంగా సభ నిర్వహించిన మరి చీమా శ్రీనివాస్ గారి ఉద్యమకారులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మన చరిత్రను రికార్డ్ చేసుకుందాం. మంది నుంచి గుర్తింపును కూడా ఆశిద్దాం, ప్రభుత్వం నుంచి గుర్తింపును కూడా సాధించుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు.